వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మంచి నిద్రపోవడానికి రెమెడీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నిద్రకి సంబంధించి రకరకాల సమస్యలు ఉంటాయి. కొంతమందికి పడుకోవాలి అని అనుకున్నా కానీ టైంకి నిద్ర పట్టదు. కొంతమందికి ఏమో ఓవర్ స్లీప్, ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది. ఏదైనా పని చేస్తూ ఉంటే కూడా నిద్ర వస్తుంది. అసలు ఒక మనిషికి ఎంతసేపు నిద్ర పోతే బాగుంటుంది, నిద్ర వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, అంటే ఎక్కువ నిద్రపోతే ఎట్లాంటి నష్టాలు ఉన్నాయి? శరీర తత్వాన్ని అనుసరించి, వాడు చేసేటువంటి శారీరక శ్రమను అనుసరించి నిద్ర ఆధారపడి ఉంటుంది. సర్వసాధారణంగా 6 నుంచి 8 గంటలు లేదా 9 గంటలు నిద్ర అవసరం ఒక మనిషికి. బట్ కొంతమందికి 6 గంటలు నిద్రపోయినప్పటికీ చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. కొంతమంది మరి 8 గంటలు నిద్రపోయినప్పటికీ వాళ్ళకు ఇంకా ఏదో అసంతృప్తి ఉండి నిద్ర సరిపోలేదనేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ శరీర తత్వాన్ని అనుసరించేసి ఈ పద్ధతి ఉంటుంది. కాబట్టి ఆవరేజ్గా 6 గంటల నుంచి నేను చెప్పినటువంటి పద్ధతిలో 8 గంటలు ఆవరేజ్గా ఇంచుమించు ఆ పద్ధతిలో నిద్ర అయితే 100లో 99% మందికి సఫిషియెంట్ నిద్ర అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళకు ఆ నిద్ర యొక్క క్వాలిటీ కూడా చాలా చాలా ప్రధానమ్మా. ఎందుకంటే మరి కనీసం 6 గంటల నిద్రసేపు 6 గంటలు నిద్రపోయినా ఆ నిద్రపోయేటువంటి క్వాలిటీ ఎలాగ ఉండాలంటే మెలకువ లేకుండా ఆదమర్చి నిద్రపోవాలి. అలా నిద్రపోగలిగినప్పుడే వాళ్ళకి మెలకు వచ్చిన తర్వాత కూడా అంత ఎనర్జెటిక్గా ఉంటారు. అలా కాకుండా మరి 6 గంటల సేపు నిద్రపోయినప్పటికీ 8 గంటలు 9 గంటలు నిద్రపోయినప్పటికీ మధ్యలో ఒక అరగంట గ్యాప్ రావడము, మళ్ళీ పావు గంట గ్యాప్ రావడము, మెలకు రావడము, మళ్ళీ నిద్ర పట్టించుకోలేకపోవడము, కలత నిద్ర రావడము, చిన్న చిన్న శబ్దానికే మెలకు వచ్చేసేసి మళ్ళీ నిద్ర పట్టించుకోకపోవడము, ఇది తృప్తికరమైన నిద్ర అయితే కాదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా చాలా అవసరం. కాబట్టి ఎన్ని గంటలు నిద్రపోయామనే దానికంటే కూడా ఎలాంటి నిద్ర, ఎంత క్వాలిటీ ఆఫ్ నిద్ర వాళ్ళు పోయారని చెప్పేసి ముఖ్యం. సర్వసాధారణంగా చిన్న వయసు పిల్లల్లో, పసిపిల్లల్లో, చిన్న వయసు పిల్లల్లో నిద్ర గంటలు ఎక్కువ నిద్రపోతుంటారు. వయసు వచ్చే కొద్ది కూడా ఆ నిద్రపోయేటువంటి గంటల ఇది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంటుంది. ఇన్ జనరల్గా జరిగేటువంటి తంతు. ఇంకోటి ఏంటంటే అసలు ఈ నిద్ర ఎందుకు కలుగుతుందంటే మన బాడీలో మెలటోనిన్ అనేటువంటి ఒక రసాయన పదార్థం యొక్క ప్రభావం చేతనే మనకు నిద్ర కలుగుతుంటుంది. మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం బాగా ఉత్పత్తి జరిగితే దానివల్ల నిద్ర కలుగుతుంటుంది. అది ఎప్పుడైతే ఉత్పత్తి సరిగ్గా ఉండదో, అది ఉత్పత్తి సరిగ్గా లేకపోతే మనకు సరిగ్గా నిద్ర పట్టకపోవడం జరుగుతుంటుంది అనమాట. కాబట్టి క్వాలిటీ ఆఫ్ స్లీప్ చాలా చాలా ముఖ్యం. సర్వసాధారణంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మెలటోనిన్ ఉత్పత్తి చాలా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి సాయంత్రము సూర్యాస్తమయం అయిన తర్వాత నుంచి క్రమక్రమంగా మెలటోనిన్ ఉత్పత్తి బాగా జరగడం మొదలవుతుంది. అందుకే పూర్వకాలం వీటన్నిటి దృష్టి ఉంచుకొని గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే గూట్లో దీపం పెడితేనే వెంటనే నోట్లో ముద్ద ఆహారం తీసుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత విశ్రాంతి తీసుకోమని చెప్పేసి దాని మీనింగ్ అండి. సో ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మరి ఏదో 12 పడుకోవడము, 1 గంట పడుకోవడము, 2 గంటలకు పడుకోవడము, ఈ విధంగా చేస్తున్నాం అనమాట. సో మన బాడీకి బయలాజికల్ క్లాక్ అర్థం కాక, సో సర్కాడియన్ రిథమ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోయేసేసి ఏ టైంలో నిద్రపోవాలో అర్థం కాకుండా పరిస్థితిని మనం క్రియేట్ చేస్తున్నాము. ఎన్ని గంటలు నిద్రపోవాలో మనం బాడీకి అర్థం కాకుండా క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి వేళకి ప్రతిరోజు టయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ టయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. ఈవెన్ నిద్రపోయేది టయానికి నిద్రపోవాలి, లేచేది టయానికి లేస్తుంటే మన బాడీలో బయలాజికల్ రిథమ్, సర్కాడియన్ రిథమ్ కరెక్ట్గా మెయింటైన్ చేసేసి సమయానికే మెలటోనిన్ కూడా పద్ధతి ప్రకారం ప్రొడ్యూస్ అయిపోయేసి క్షేమదాయకంగా మనం చక్కటి నిద్ర మనం సొంతమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే చక్కటి నిద్ర, ఆరోగ్యకరమైనటువంటి నిద్ర, ప్రశాంతమైనటువంటి నిద్ర ఎప్పుడైతే మనం పొందగలమో దానివల్ల బాడీ రిలాక్స్ అయిపోతుంది, మనస్సు రిలాక్స్ అయిపోతుంది, మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. బీపీ, షుగరు, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మానసిక రకమైన కొన్ని జబ్బులు, ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు చాలా త్వరగా తగ్గుతాయి. మనిషి కూడా చక్కటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఏర్పడుతుంటుంది. మరి 11, 12 అయినా కానీ ఈ రోజుల్లో నిద్ర పట్టట్లేదు. పడుకుందామన్నా కానీ నిద్ర పట్టదు. అది అలవాటు చేసుకోకపోవడం ఒకటి. ఇంకోటి అంటే హెవీ లైటింగ్ వల్ల కూడా ఈ నిద్ర పట్టదు. చాలా మందికి తెలియదమ్మా. కాబట్టి రాత్రిపూట ఏం చేస్తారు, సర్వసాధారణంగా 9, 10కి ఏదో ఆహారం తీసుకుంటారు. లేదా కొంతమంది ఇంతకుముందు చెప్పినట్టు లేట్గా ఆహారం తీసుకుంటారు. ఆహారం తీసుకున్న వెంటనే
ఏదో బెడ్రూమ్లోకి పోవడము, రెస్ట్ రూమ్లోకి పోవడము పెట్టుకుంటారు. మరి ఒక ఆహారం తీసుకున్న తర్వాత ఒక గంట వ్యవధి ఇచ్చేసి వెంటనే పడుకునేటువంటి వాళ్ళని మనం లైట్ వేసి వెతికినా దొరకరు. అవును. సో టీవీతో కాలక్షేపము, స్మార్ట్ ఫోన్తో కాలక్షేపము, ల్యాప్టాప్తో కాలక్షేపము, సో హెవీ లైటింగ్, సో కంప్యూటర్తో కాలక్షేపము. సో హెవీ లైటింగ్ పడడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా మరి మెదడులో మెలటోనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి కాదు. కాబట్టి చాలా మందికి తెలియకపోవడం చేత ఇది. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఈ విధంగా అలవాటు చేసుకొని ఏదో 2 రోజులు 3 రోజులు ఏదో టయానికి పడుకున్నా వాళ్ళకు వెంటనే నిద్ర పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు అన్నట్లు ఏంటబ్బా నేను ఇంత జాగ్రత్తగా తీసుకున్నా నేను నిద్ర పట్టట్లేదని చెప్పేసి మళ్ళీ అదే పని మొదలు పెడతారు. సో స్మార్ట్ ఫోను, కంప్యూటర్ చూడడము, మళ్ళీ హెవీ లైటింగ్ ముందు, దానివల్ల మళ్ళీ నిద్రభంగం కలుగుతుంటుంది. మరి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి స్లీప్ ఉండాలంటే ఏం చేయాలి? మంచి రెమెడీ చెప్తాను చూడండి. పిస్తా పప్పు మీకు ఐడియా ఉంటుంది. పిస్తా పప్పు అందరూ వాడేటువంటిది. అనేక రకాలైనటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, అదేవిధంగా న్యూట్రిటివ్ వాల్యూస్, పిస్తా పప్పులో ఫ్యాట్స్, ఇవన్నీ చాలా చాలా మంచి ఉన్నాయి. నిద్ర వచ్చేదానికి ఈ పిస్తా పప్పులో మెలటోనిన్ అనేటువంటి పదార్థము ప్రకృతి అందులోనే నిక్షిప్తీకరించి మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు ఇవ్వడం జరిగింది. సో ప్రకృతే అందులో ఇచ్చిందనమాట మెలటోనిన్. మన బాడీలో ప్రొడ్యూస్ కావడం సెకండరీ. సో ఎప్పుడైతే ప్రకృతిలో మరి ఆ పదార్థాలు ఉంటే మెలటోనిన్ యాజ్ యూజువల్ మనం తీసుకున్నప్పుడు ఫలితాలు మరింత శక్తివంతంగా ఉంటాయి. సో పిస్తా పప్పును కాస్త వేయించేసేసి ఒక 100 గ్రాముల పిస్తా పప్పును తీసుకొని కాస్త వేయించేసేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. అందులో 10 గ్రాములు జాజికాయల పొడి. జాజికాయల్లో మెరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. మెరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మంచి నిద్రణ కలుగజేసేందుకు ఉపయోగపడుతుంది. మెలటోనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. ఈ రెంటికి తోడు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఈ యొక్క పదార్థం ఉపయోగపడుతుంది, మెరిస్టిసిన్. సో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఈ యొక్క మెరిస్టిసిన్ అనేటువంటి పదార్థము జాజికాయల పదార్థం ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక 10 గ్రాములు ఈ జాజికాయ పొడి తీసుకోవాలి. రెండవ పదార్థంగా దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్క పొడిలో ఉన్నటువంటి సిసమాల్డిహైడ్ కూడా ఈ నిద్రను కలగజేసేందుకు, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు, అదేవిధంగా మనస్సు తర్వాత బాడీ బాగా రిలాక్స్ అయ్యేందుకు ఈ దాల్చిన చెక్క చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క పొడి ఒక 10 గ్రాములు కలుపుకోవాలి. సో పిస్తా పప్పు 100 గ్రాములు అయితే జాజికాయల పొడి 10 గ్రాములు, దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు అంతా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నిద్రను కలగజేసేటువంటి మెడిసిన్ రెడీ అయిపోతుంది, ఆహార ఔషధం. దీన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ పౌడరు ఒక కప్పు పాలతో కానీ, తేనె వాడదైనటువంటి వాళ్ళు అయితే తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. లేకపోతే పాలల్లోనే ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ ప్లస్ తేనె కలిపి కూడా తీసుకోవచ్చు. పాలలో ఉన్నటువంటి ట్రిప్టోఫాన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడుతుంది. మెలటోనిన్ అనేటువంటి ఆ యొక్క హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. కాబట్టి పాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా తేనెలో కూడా కాస్తో కూస్తో ఈ యొక్క మెలటోనిన్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది. తేనెలో అనేక రకాల పోషక ద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి మరి నీరసము, నిస్తరణ, బలహీనత కూడా లేకుండా శరీర పోషణకు ఉపయోగపడమే కాకుండా చక్కటి నిద్రను కలగజేసేందుకు కూడా ఈ యొక్క పరోక్షంగా ఈ యొక్క తేనె ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి మరి ఎక్కువ రోజుల పాటు 2 మాసాలు 3 మాసాలు కూడా వాడుకోవచ్చు. కాబట్టి నేను చెప్పినట్టు పద్ధతిలో వాడుకోవడం మంచిది. డోస్ మరి పెంచడం మంచిది కాదు. అక్కడ ఇంకోటి కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిద్ర కోసం అని చెప్పేసి మందుల కోసం అలవాటుపడడం మంచిది కాదు. ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు ఒకవేళ వాడినా అంత ఇబ్బంది ఉండదు, కానీ మరి ఎక్కువ రోజుల పాటు ఔషధాలు వాడడం మంచిది కాదు. కాబట్టి జీవన విధానం మార్చుకోవాలి. అంటే వేళకి ఆహారం తీసుకోవాలి, రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారము, సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి డ్రై నట్స్, డ్రై ఫ్రూట్, వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆహారం తీసుకున్న తర్వాత కనీసం 1.5 గంటల వ్యవధి తర్వాత నిద్రకు ఉపక్రమించాలి. పడుకున్నటువంటి శయన గదిలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఒకటే శయన గదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎలాంటి లైటింగ్స్ తీవ్ర రూపంలో ఉండకూడదు. అదేవిధంగా టయానికి పడుకోవాలి, నేను ఇంతకుముందు చెప్పినట్లు. దీంతో పాటు మరి ప్రతిరోజు మినిమం వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్, రన్నింగ్, ఎవరికి ఏది వీలైతే అలాంటి ఎక్సర్సైజ్ కనీసం ఒక 1/2 an hour అయినా ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటి మెడిసిన్స్ వాడుకున్నప్పుడు మెడిసిన్స్ వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తలు ప్లస్ మెడిసిన్ యొక్క ప్రభావము సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా మనల్ని రక్షిస్తూ చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతమైనందుకు ఉపయోగపడుతూ ఉంటాయమ్మా. కొంతమందికి మధ్యాహ్నం ఇంట్లో ఉండే వాళ్ళకి నిద్రపోవాలంటే చాలా ఇష్టం. నిద్రపోతేనే రిలాక్స్ ఫీల్ అవుతారు. అట్లా మధ్యాహ్నం నిద్ర వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? అసలు మధ్యాహ్నం నిద్రపోవచ్చా? శరీర శ్రమను బట్టి, వాళ్ళ యొక్క వయస్సును బట్టి మధ్యాహ్నం నిద్ర అవసరమవుతుంది.
శారీరక శ్రమ ఎక్కువ చేసినటువంటి వాళ్ళు కానీ మరి ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి మధ్యాహ్నం నిద్ర మంచిదే. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మధ్యాహ్నం నిద్రపోతే కొంతమందికి నిద్రలేమి సమస్య ఉన్నటువంటి వాళ్ళు, నిద్ర సరిగా పట్టినటువంటి వాళ్ళు ఏమవుతుందంటే మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి నిద్రపోరు. అలాంటి వాళ్ళు మాత్రము మరి మధ్యాహ్నం పూట నిద్ర అవాయిడ్ చేయడం మంచిది. మిగతా వాళ్ళందరూ నేను చెప్పినటువంటి పద్ధతిలో వయసు ఉన్నటువంటి వాళ్ళు కానీ, శారీరక శ్రమ ఎక్కువగా చేసినటువంటి వాళ్ళు కానీ, అలసటకు గురైనటువంటి వాళ్ళు కానీ కాస్త విశ్రాంతి తీసుకోవడంలో తప్పులేదు మధ్యాహ్నం. అది కొద్దిసేపే, ఎక్కువ గంటలు కాకుండా. రైట్, మంచి రెమెడీ తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.